మీ అందరికి ఒక లాజిక్ చెప్తా. లాగింగ్ కాదురా నాయన. అన్న మీ అందరికి ఒక లాజిక్ చెప్తా, జాగ్రత్త వినండి. ఈ అన్న పాయింట్కి ఒక బొక్క పడ్డది. అన్న మీ అందరికి ఒక లాజిక్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇప్పుడు అన్న పాయింట్కి ఒక బొక్క పడ్డది. అన్న మీ అందరికి ఒక లాజిక్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఇప్పుడు అన్న పాయింట్కి ఒక బొక్క పడ్డది. ఆ పాయింట్ జాగ్రత్త ఉంచుకోవాలి. అది ఎవరు కడితే వాళ్ళకి వాళ్ళు ఉతికి నువ్వు ఉతికి ఉతికి రుబ్బి రుబ్బి ఆ బొక్క పెద్ద అవుతుంది. అప్పుడు ఎవరికి పాయింట్ పనికి అనుకుంటే అవుతుంది. నాకు అర్థం కాలేదు. నీ దిమాకు గుద్దలు కానీ నీకేం అర్థం కాదు, కానీ అలా అర్థమైంది. నమస్తే దోస్తులు, మీ అందరికి ఒక లాగింగ్ చెప్పబోదు అవుతుంది. దోస్తులు నేను ఒక లాగింగ్ చెప్తా, కరెక్ట్ వినురి. ఇప్పుడు అన్న దోస్తులు దోస్తులు మీ అందరికి ఒక లాజిక్ చెప్తా, చక్క వినురి. అన్న పాయింట్కి ఇప్పుడు బొక్క పడ్డది. బొక్క పడ్డాక ఆడేసుకొని ఈడుకి ఆడుకి బొక్క పెద్దగా అయింది. మొత్తం మాట్లాడాలరా, బొక్క పెద్ద అయింది. దోస్తులు మీ అందరికి ఒక లాజిక్ చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు అన్న పాయింట్కి ఒక బొక్క పడ్డది. ఆడు వేసుకొని యూట్యూబ్ లో నమస్తే దోస్తులు, ఈరోజు వ్యాలంటైన్ డే కదా. లడ్డుగా ఆడు ఒక మంచి మెసేజ్ వారంగా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాట. చెప్పరా లడ్డు? అలా దోస్తులు, మీ ఇంట్లో ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి పొక్కు ఉంది. మీరు లేనప్పుడు ఆ బొక్క పెద్దగా అవుతుంది. నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైతే ఆ బొమ్మను దూరం పెట్టుకోవాలి. హలో గైస్, ఈరోజు వ్యాలంటైన్ డే. నమస్తే దోస్తులు, ఈరోజు వ్యాలంటైన్ డే కదా. లడ్డుగాడు ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాట. చెప్పరా లడ్డు? అలా దోస్తులు, మీ దగ్గర ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి ఒక పొక్కు ఉంది. ఆ బొమ్మ హలో గైస్, ఈరోజు వ్యాలంటైన్ డే కదా. మన లడ్డుగాడు ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాట మీ అందరికి. చెప్పరా లడ్డు? అలా దోస్తులు, మీ దగ్గర అయితే ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మకి ఒక బొక్కు ఉంది. ఆ బొమ్మకి అయితే సురవత్త లడ్డుగాని వెళ్ళిపో, గిడాక వేస్తాము. ఇప్పటిదాకా ఆడు మని పువ్వు నాకు వచ్చి ఇంట్లోకి ఇప్పుడు వచ్చిండు. మీ ఇద్దరు కలిసిపోయి ఆయన పువ్వు నాకు రాపోని. గట్లంటే ముసల్దానా ముసల్దానే అంటారు. అయ్యా పెళ్లి చేసుకుంటే నలుగురు అంటా నేను. నువ్వా జోబాడుతో తెగని అయితే వీళ్ళు సురమత్త లడ్డుగాని వీళ్ళు జర గిడాక వేస్తాం. ఆయన ఇంతసేపు మంది పువ్వు నాకు వచ్చి ఇంట్లోకి వచ్చిండు. మీ ఇద్దరు కలిసి ఆయన పువ్వు నాకు రాపోని. గట్లంటావు ముసల్దానా? ముసల్దానే అంటారు. బాడుతో నలుగురు పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలుగా అంటా నేను. నువ్వా? అవన్నీ వీళ్ళు సురమత్త లడ్డుగాని వీళ్ళు జర గిడాక వేస్తాము. ఇప్పుడు ఆడందరూ మంది పువ్వు నాకు వచ్చిండు. మీ ఇద్దరు కలిసి ఆయన పువ్వు నాకు